పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ పడింది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 5 రోజుల పాటు దాడులు నిలిపేస్తున్నామని చెప్పారు. 2 రోజులుగా ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగాయంటూ ట్రంప్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ నుంచి ఇంకా స్పందన రాలేదు. ఇరాన్కు ట్రంప్ విధించిన 48 గంటల డెడ్ లైన్ రేపొద్దున 5 గంటలకు ముగుస్తుంది. హార్మూజ్ జలసంధి ఓపెన్ చేయాలంటూ డెడ్ లైన్ విధించారు. లేదంటే ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ పై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇంతలోనే యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు ట్రంప్. ఫిబ్రవరి 28 ఇరాన్పై యుద్ధం ప్రకటించారు ట్రంప్. ఓవైపు చర్చలు జరుగుతుండగానే మెరుపు దాడి చేశారు. ఇజ్రాయెల్ అమెరికా చేపట్టిన ఆపరేషన్స్ లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయారు. దీంతో ఇరాన్ కూడా ధీటుగా బదులిచ్చింది. గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఎంబసీలు లక్ష్యంగా మిస్సైళ్లతో విరుచుకుపడింది. దీంతో మరింత రెచ్చిపోయిన ట్రంప్ ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేస్తామని శపథం చేశారు. ఇరాన్ నేవీ మిలిటరీ స్థావరాలు ధ్వంసం చేస్తామని చెప్పారు. దీంతో పాటు అణ్వాయుధాలను అడ్డుకుంటామని, హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేస్తామని పదే పదే ప్రకటిస్తూ వచ్చారు ట్రంప్. పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 5 రోజుల పాటు దాడులు నిలిపేస్తున్నామని చెప్పారు. 2 రోజులుగా ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగాయంటూ ట్రంప్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ నుంచి ఇంకా స్పందన రాలేదు. ఇరాన్కు ట్రంప్ విధించిన 48 గంటల డెడ్ లైన్ రేపొద్దున 5 గంటలకు ముగుస్తుంది. హార్మూజ్ జలసంధి ఓపెన్ చేయాలంటూ డెడ్ లైన్ విధించారు. లేదంటే ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ పై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇంతలోనే యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు ట్రంప్. ఫిబ్రవరి 28 ఇరాన్పై యుద్ధం ప్రకటించారు ట్రంప్. ఓవైపు చర్చలు జరుగుతుండగానే మెరుపు దాడి చేశారు. ఇజ్రాయెల్ అమెరికా చేపట్టిన ఆపరేషన్స్ లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు. దీంతో ఇరాన్ కూడా ధీటుగా బదులిచ్చింది. గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఎంబసీలు లక్ష్యంగా మిస్సైళ్లతో విరుచుకుపడింది. దీంతో మరింత రెచ్చిపోయిన ట్రంప్ ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేస్తామని శపథం చేశారు. ఇరాన్ నేవీ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేస్తామని చెప్పారు. దీంతో పాటు అణ్వాయుధాన్ని అడ్డుకుంటామని, హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేస్తామని పదే పదే ప్రకటిస్తూ వచ్చారు ట్రంప్. కానీ ఈ యుద్ధంలో ట్రంప్ తన యుద్ధ లక్ష్యాన్ని మాత్రం చేరువ కాలేకపోయారు అనడానికి మాత్రం ప్రత్యక్ష నిదర్శనం కనపడుతోంది. ఎందుకంటే 5 రోజులు బ్రేక్ ఇస్తున్నాం ఇరాన్తో. గత 2 రోజులుగా సానుకూలమైనటువంటి చర్చలు సాగుతున్నాయంటూ కూడా సాక్షాత్తు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెజిమ్ చేంజ్ చేస్తానన్నారు, కానీ అది కూడా సాధ్యపడలేదు. అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కూడా పగ్గాలు చేపట్టారు. కీలకమైనటువంటి 40 మంది డిఫెన్స్ స్టాఫ్ ను కోల్పోయినప్పటికీ కూడా ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గలేదు. ప్రతి దాడులకు దిగింది. ఎట్టకేలకు అమెరికా లొంగ తీసుకున్నట్టుగా భావించవచ్చు. అమెరికా సరెండర్ అయినట్టుగానే భావించవచ్చు. పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ పడింది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నామంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే 2 రోజులుగా ఇరాన్తో సానుకూలమైనటువంటి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎలా చూడొచ్చు అసలు ట్రంప్ ప్రకటనని? అట్ ద సేమ్ టైం కొంతవరకు ప్రపంచం ఊపిరి పీల్చుకుంటుంది అని అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా దేవి. ఎందుకంటే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా, అంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇది ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి దాడే అయినప్పటికీ అది పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇతర దాదాపు 15 దేశాలపైకి ఈ యుద్ధం విస్తరించిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయా దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ పరిస్థితులు ఏవైతే భారతదేశంతో పాటు మరెన్నో ప్రపంచంలో ఉన్నటువంటి మరెన్నో దేశాలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా తీసుకొచ్చాయి. దాదాపు 25 రోజులుగా సాగుతున్నటువంటి ఈ పరిస్థితులు, అంటే 20 రోజులు దాటినప్పటికి కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎంతో టెన్షన్ కనిపిస్తుంది. అంటే ఈ పరిస్థితులు ఎప్పటి వరకు కొనసాగుతాయి, ఎప్పట్లోగా ఈ యుద్ధం ఆగిపోతుందంటూ కూడా ప్రతి ఒక్కరూ రోజులు లెక్క పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
నిజంగా కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలామందికి ఊరటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ విధంగానైతే అమెరికా అధ్యక్షుడు గత 2 రోజులుగా ఇరాన్తో జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, ఇవి సానుకూలంగా కొనసాగుతున్నాయి. 5 రోజుల పాటు ఇక సీజ్ ఫైర్ అంటే ఈ ఫైరింగ్ అనేది ఉండదు అనే అంశాన్ని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. సో ఇక అమెరికా నుంచే దీనికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చిందంటే ఖచ్చితంగా ఈ కూలింగ్ పీరియడ్ అంటే ఇక యుద్ధం ఉండకపోవచ్చు అనేటువంటి లెక్కలు కూడా అప్పుడే మొదలయ్యాయి. ఎందుకంటే గత 20 రోజులుగా అటు ఇరాన్లో కావచ్చు, దాంతోపాటు ఇజ్రాయెల్, మరోవైపు గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా దుబాయ్, ఖతార్, దాంతోపాటు మరికొన్ని దేశాల్లో కూడా పరిస్థితులు ఎంతో ఉద్రిక్తంగా మారాయి. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ కలిసి మొదట ఇరాన్ పైన ప్రివెంటివ్ స్ట్రైక్ పేరుతో దాడులు చేశాయి. ఆ తర్వాత ఇరాన్ ప్రతి దాడులు చేయడం మొదలుపెట్టింది. అది ఇజ్రాయెల్ వరకు మాత్రమే పరిమితం కాదు. అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఏ దేశాల్లో ఉన్నాయో ఆయా దేశాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపైన దాడులు మొదలుపెట్టాయి. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున వివిధ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా దుబాయ్, ఖతార్ లాంటి ఎయిర్పోర్ట్లో కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత గత కొన్ని రోజులుగా ఏకంగా ఆయిల్ రిఫైనరీస్ అంటే గల్ఫ్ దేశాలంటేనే అక్కడ ఉన్నటువంటి చమురును అంటే క్రూడ్ ఆయిల్ను వెలికి తీయడం, వాటిని రిఫైన్ చేసి వివిధ దేశాలకు ఎగుమతులు చేయడం అనేది ప్రధానమైనటువంటి వ్యాపారం. సో వాటిపైన ఆధారపడ్డటువంటి ఎన్నో దేశాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఇవన్నీ పంపించేందుకు రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో రిఫైనరీస్ పైన కూడా దాడులు జరిగాయి. దాంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులపైన దెబ్బపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దీని ప్రభావం వివిధ దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే స్వయంగా భారత ప్రధానమంత్రి లోక్సభ నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి, భారతదేశం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వాటన్నిటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాని మీద స్పెషల్గా ఫోకస్ పెట్టాము. ప్రజలెవ్వరికీ ఈ ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం సన్నద్ధమైంది. కానీ ఈ సంఘర్షణ పరిస్థితి ఏదైతే ఉందో యుద్ధ వాతావరణం ఖచ్చితంగా శాంతింపాలని చెప్పి భారత్ కోరుకుంటుందనే విషయాన్ని కూడా స్వయంగా ప్రధానమంత్రి కొద్దిసేపటి క్రితమే లోక్సభలో స్పష్టం చేశారు.